దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. ఎంత తీసినా నీళ్లు గుక్కెడు వడవయ్యో, బండ మీద బాయి తీసినట్టుంటే బతికెట్ల తెల్లారే మా బాధెట్ల తీరునో. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. కల్వకుర్తి నెట్టంపాడు భీమా రామడుగు గుండ్లవాగు సత్నాల వట్టి వాగు శ్రీశైల మెడ మా సెల్లిమెలు ఎటు మాయే దూరాల జలాలు ఎటువాయే. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. శ్రీరామ సాగరము వరద కాలువలే మాయే, స్వర్ణ కోటి పల్లి సరళ ఊసెట్టి వాగు ఎత్తిపోతలే మాయే, అవి ఉత్తమటలైపోయినా. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. భూములున్నయమ్మా దున్నే సత్తు ఉన్నదమ్మా, సాగునీరు లేక సత్తు బండలై బీడు పడ్డయమ్మా, భూములు పాడు పడ్డయమ్మా. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. గోదారి నీళ్ళకై కలిసి పోరు చేద్దాము, సవైన బతుకైన పోరాట దారిలో సవాలు చేద్దాము, నీళ్లను సాధించుకుందాము. సవాలు చేద్దాము, నీళ్లను సాధించుకుందాము. సవాలు చేద్దాము, నీళ్లను సాధించుకుందాము. నీళ్లను సాధించుకుందాము, నీళ్లను సాధించుకుందాము. ఇప్పుడు న్యాయ నిర్ణేతలు అడుగుతాను. మా మరదలు ఎలా పాడిందో చెప్తే ఒకసారి. మన పెద్దగా ఆయన చిత్ర ఉంది కదా, ఆహా చిత్ర గారికి పాడటం మాత్రమే వచ్చు, ఓ, కానీ మన చిత్ర డాన్స్ చేసినా కూడా విచిత్రంగా విచిత్రంగా చిత్రకారులు పయనిస్తున్నటువంటి చిత్రలేఖ. ఒక గొప్ప సంగీత దర్శకుడు మా అన్న అంత మంచి మాటలు చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోను. చాలా మంచి వాడు. ఎందుకంటే అన్న ఎప్పుడైనా ప్రతి ఒక్కరు జీవితంలో కూలి రాగాలు తీస్తూనే ఉంటారు, అట్లా ఇట్లా పాడడం, కానీ పూర్తిగా ఒక పాట పాడడం అంటే నేను ఈ వేదిక మీదనే మొదలు పెట్టిన. అట్లా వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే విరామం ఉండే ఆ సమయాన్ని వృధా చేయకుండా మా చెల్లెళ్ళు, మా అక్కలు, వదినలు, మా అన్నలు కూడా నాకు మంచిగా పాటలు నేర్పిస్తుండ్రు. అయితే బావా ఓకే, మరి ఇప్పుడు ఈ ధూమ్ ధామ్ దరువులో మంచిగా వాడుకున్నాం కదా అందరం కలిసి, ఓకే. మన అన్నలను కూడా ఈ వేదిక మీదకి పిలుద్దాం. అన్నా నమస్తే అన్న, నమస్తే అన్న, దండాలన్నా. ఈ కార్యక్రమానికి రావడానికి కారకులైన రసమే బాలకృష్ణ గారికి నాకింత అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ తెలంగాణ ధూమ్ధాంలో ప్రతి ఒక్కరు నరాల నుంచి వాళ్ళ యొక్క ఆత్మ ఘోష చెప్తుంటే కంటి వెంట నీటి ధారణ వస్తుంది. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నందుకు కానీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.